బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ని చార్నా జోన్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా నిర్వహించింది. బీజేపీ నేతలు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకన్నరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి, మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని కొండ విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. బడంగ్పేటని చార్మినార్ జోన్లో విలీనం చేయడం ద్వారా ఈ ప్రాంతం వెనకపడుతుందని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోదని అందెల శ్రీరాములు హెచ్చరించారు. వెంటనే బడంగ్పేటని ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 264 ఒక జీవో తీసుకొచ్చింది. బడంగ్పేటను అదేవిధంగా తుర్కయాంజాల్ అదేవిధంగా ఆదిబాట్లను తీసుకుపోయి మన చార్మినార్ జోన్లో కలుపుతామని. నిజంగా చార్మినార్ జోన్లో కలపడానికి ఆంతర్యం ఏంది గవర్నమెంట్ అడుగుతున్నాం. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా పిలిపించడం జరిగింది. నిజంగా కూడా చాలా మంది రావడం జరిగింది. ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది. నిజంగా నాకు ఒక నవ్వు వచ్చేదంటే, అన్న భారతీయ జనతా పార్టీ కొట్లాడరు మీరు అడుగురు అంటారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఫోన్లు చేస్తారు. పేర్లు చెప్తే సంభవం కాదు, కానీ అరే పార్టీలకు అతీతంగా రమ్మని చెప్తున్నాం. మన ప్రాంతాన్ని కాపాడుకున్నాం. మీకు అర్థమవుతలేదా? పక్కన మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ మీద మా ప్రాంతాన్ని కాపాడుకోమని ఇచ్చారు. మరి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతలేదా అని అడుగుతున్నాం. మనం పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా చెప్తున్నాం, కాపాడుకుందాం. దీన్ని చార్మినార్ జోన్లో కలిపితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఎందుకంటే చార్మినార్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టారు, ఎవరు నల్ల బిల్లు కట్టారు,